మీకు 2 లెవర్లు ఎక్స్ట్రా 1000 అయ్యింది. నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. 2024 వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. కాకినాడ వెళ్తున్నాము. ఒక చిన్న ఫ్యామిలీ మినీ వ్లాగ్తో మీ ముందుకు. చాలా రోజుల తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని పల్లె వెలుగు బస్సు ఎక్కి ఇలా కాకినాడ రావడం చాలా సంతోషంగా ఉందండి. కాకినాడ ఎంటర్ అయిపోయాము. డాడీ అక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా ఇల్లు అనేసి చాలా ఇదిగా ఎదురు చూస్తున్నాము అనమాట. తీరా నాన్నగారు రానే వచ్చారు. అంతా కొంచెం ఎండలో వచ్చాం కదండి. డాడీ మాకు బత్తాయి జ్యూస్ ఇప్పించడానికి అని చెప్పి ఆపారు. తర్వాత ఇంటికి బయలుదేరిపోతాం. ఎప్పుడూ పిల్లల్ని ఇలా కార్లోనే కాకుండా బస్సుల్లో కూడా తిప్పుతూ ఉండాలని చెప్పేసి ఈ ట్రిప్ ప్లాన్ చేసామండి. మా వారు ఈవినింగ్ వస్తారనమాట నైట్కి. ఇదిగోండి ఇల్లు రానే వచ్చేసింది. అమ్మ ఎదురు చూసేస్తూ ఉంటుంది అనమాట. ఇలా మెట్లెక్కేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఎంత సన్నగా ఉన్నాయో. సిటీలో రెంట్ హౌస్లు అంటే ఇట్లాగే ఉంటాయండి. నిజంగానే మాది అసలు ఊరు కాకినాడ కాదండి. ఇలా చూసారా, ఇలా లోపలికి వెళ్ళిపోతే సెకండ్ ఫ్లోర్లోని అమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మంగో ఎదురు చూసేస్తుంది. అబ్బో మా అమ్మాజీ గారు, మా అమ్మమ్మ గారు ఆల్రెడీ వచ్చేసే ఉన్నారు. ఇక తర్వాత మా మరదలు, మా తమ్ముడు, మా బొడ్డోడిని తీసుకుని వచ్చేసారండి. ఇంకా సరదాగా ఫ్యామిలీ అందరూ ఒకసారి కలిసాం. అసలు ఎందుకు కలిసామంటే అమ్మ వాళ్ళు చర్చిలో ప్రార్థన పెట్టించుకుంటా అన్నారండి. దాని గురించి అని చెప్పి కలిసామన్నమాట. నైట్ ప్రార్థన పెట్టించుకున్నాము. మా బుడ్డోడు చూసారా, ఇన్ని ఐటమ్స్ అన్ని చూసేసరికి అబ్బో ఎంత ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పేసి కంచెంలో కాలేజ్ మరి లాగేస్తున్నాడా కంచండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, కొంచెం ఫ్రీగా వదిలేద్దామని చెప్పి వాళ్ళ మమ్మీ కింద తీసేసింది అనమాట. దాని గురించి అని చెప్పి నేను ఈ డాట్ పెట్టాను. ఇకపోతే అమ్మ చేసిన వంటలు ఏంటంటే లివర్ ఫ్రై చేసిందండి. ఇది తిని నేను చాలా రోజులు అయిందనమాట. మా వారు అసలు లివర్ని తీసుకుని రారండి. తర్వాత చికెన్ కర్రీ గ్రేవీ చేసిందనమాట. అమ్మ వండిన వంటలు ఎవరికి ఇష్టం ఉండదండి, ఎంత రుచిగా ఉంటాయో కదా. తర్వాత మనకి బిర్యానీ కూడా వండేసి పెట్టేశారండి పక్కన. ఇంక మనం లాగించేయడమే అలా అనుకుంటాం, కానీ చూస్తేనే కడుపు నిండిపోతుంది కదండి. తర్వాత రైసు, నెక్స్ట్ చేపల పులుసు. ఏంటి మమ్మీ ఇన్ని వండేసావని చెప్పేసి అంటే మళ్ళీ ఎప్పుడో వస్తారు తినండి అని చెప్పేసి నిమ్మకాయలు ఉల్లిపాయలు అన్నీ కోసి పక్కన పెట్టి ఇదిగోండి ఇలా తినడం మొదలు పెట్టాం. మా మరదలు మా తమ్ముడుని ఎంత ఒబ్బడిగా పట్టించుకుంటుందో వాళ్ళ హస్బెండ్కే కదా. ఇక మా ఆరుష్ బాబు అయితే మామ్ నాకు కూడా పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. తీరా చూస్తే ఈ బుడ్డోడికి ఎన్ని నెలలు అనుకుంటున్నారు? 9 నెలలు చిన్నపిల్లాడండి వీడు. మంచి హైపర్ యాక్టివ్గా ఉంటాడండి. చాలానే చూసారా ఎలా చూస్తున్నాడో గుడ్లు ఆడేసుకుని. ఇక మా డాడీ మా పిల్లల్ని ఎత్తేసుకున్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక్కడ మా తమ్ముడికి పుట్టిన పిల్లాడిని కూడా ఎత్తేసుకున్నాడండి. ఇంకా ఆనందమే వేరు కదండి తాతగానే. మా అమ్మ ఎంత హడావుడి చేసేస్తుందంటే నిమ్మకాయ పెట్టుకున్నారా, నిమ్మకాయ పిండుకున్నారా, ఉల్లిపాయ తీసుకున్నారా, మంచినీళ్ళు తీసుకున్నారా అని చెప్పేసి హడావుడి చేసేస్తూనే ఉందండి కొత్త చుట్టాలలాగా. ఇక నేను కూడా తినడం మొదలు పెట్టేశానండి. నాకు లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మా డాడీ నా కోసమని ప్రత్యేకంగా తెస్తే ఇంకా అందరూ తినేశారండి. నాకు కొంచెమే ఉంచారనమాట. నేను కొద్దిగా బిర్యానీ, కొద్దిగా చికెన్ కర్రీ వేసుకుని ఇలా తింటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చేపల పులుసు వేసుకుని ముందే వేడివేడిగా లాగించేసానండి వండిన తర్వాత. ఇక మా వాడు గలాటా డాన్సులు ఇంకా మొదలు పెట్టారండి. రెస్ట్ తీసుకుంటూనే వాడి అల్లరికి అంతు పంతు లేదనమాట. మా పిల్లలైతే వీడిని అస్సలు వదలలేదనమాట. మా ఇద్దరు పిల్లలు కూడా, మా అమ్మాయి మా అబ్బాయి కూడా వాడు ఏదేదో కవుళ్ళు ఊసులు మాటలు అన్నీ చెప్పేస్తూ ఏటేటో నోట్లోంచి ఏం మాట్లాడాలో తెలియట్లేదండి వాడికి. అత్త అంటున్నాడు, మా అమ్మ అంటున్నాడు, బాప్ అంటున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు. తర్వాత మా డాడీ పాపం కాసేపు రెస్ట్ తీసుకుందామని నిద్రపోతే వీడు చూసారా ఎలా డిస్టర్బ్ చేసి జుట్టు పీకేసి మరీ లెగ్గొడేస్తున్నాడు. మా చిన్న ఫ్యామిలీ మీకు నచ్చిందనే అనుకుంటున్నామండి. ప్లీజ్ అండి 1Kకి చాలా దగ్గరలో ఉన్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్గా నిలబడండి నాకు. వీడైతే మధ్యాహ్నం అస్సలు నిద్రపోలేదండి. నేను ఇక్కడికి వచ్చి మీతో ఆడుకుందామని చెప్పేసి అనుకుంటే మీరు ఇలా నిద్రపోవడం ఏంటా అని చెప్పేసేసి చూసారా ఎంత అలాగ వాళ్ళ తాతను పట్టుకుని లెగు అన్న టైప్లో ఏవేవో కబుర్లు ఏవేవో ఊసులతో మాట్లాడేసుకుంటున్నాడండి. ఇక మొత్తానికి తాత బొజ్జ మీదకైతే ఎక్కి వరకు ఊరుకోలేదండి. ఎట్లాగా అప్పుడు నిద్ర వస్తుందా ఏంటో అనుకున్నాము, కానీ వాడికి నిద్ర రావట్లేదండి. కబుర్లు చెప్పాలంట వాడికి.
ఇక వీడిని మా డాడీకి ఇచ్చేసి మేము చర్చికి రెడీ అవుతున్నాం అనమాట. ఈవినింగ్ ప్రార్థన పెట్టించుకుంటాను అన్నది కదా అమ్మ, అలాగా ప్రార్థన చూసుకున్నాం. దేవుడు ఏదైనా సరే అంతా సర్వాంతర్యామి కదండి. ఇక మా వారు వచ్చేసారండి, వెళ్ళిపోతున్నాము బయలుదేరి ఇంటికి. ఇలాగ కాకినాడకి బాయ్ బాయ్ చెప్పేసుకుంటూ బయలుదేరిపోయాము అనమాట. మా చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ యూ ఆల్.